వెల్కమ్ టు ఎస్కే వ్లాగ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను మా కస్టమర్స్ అయితే తీసుకొచ్చేసాను అనమాట బోట్లో. సో ఇది వచ్చేసి వైజాగ్ కాలనీ టూరిస్ట్ ప్లేస్, మీకు అందరికీ బాగా తెలిసి ఈ మధ్యకాలంలో చాలా బాగా ఫేమస్ అవుతుంది. సో నేనైతే మా కస్టమర్స్ అయితే బోట్లో తీసుకొచ్చాను. సో ఇప్పుడు వాళ్ళకైతే నేను ఐలాండ్ చెప్పాను కదా, సో ఐలాండ్ దగ్గర వచ్చేసాం మనము. ఈ ఐలాండ్ దగ్గర వాళ్ళైతే ఇప్పుడైతే వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ అండ్ చేపల ఫ్రై అండ్ మంద అవన్నీ తాగేస్తారనమాట. అంతవరకు అయితే వీళ్ళ దగ్గర వెయిట్ చేయాలి. అండ్ ఇక్కడ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. వీడియో చాలా బాగుంటుంది, నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఒకవేళ మీరు కూడా వైజాగ్ కాల్లో వస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే ట్యాగ్ చేయండి అండ్ కింద కామెంట్ అయితే పెట్టేసేయండి. మేము కూడా వైజాగ్ వస్తున్నామంటే ఖచ్చితంగా మీకు అక్కడ నేను వచ్చినప్పుడు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ అండ్ మీకు కావాల్సిన సౌకర్యాలు అన్ని నేను కల్పిస్తాను. మీకు నేను ఆ విధంగా హెల్ప్ చేస్తాను. మీరు మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మీకు లొకేషన్స్ అవన్నీ చూపిస్తాను, చివరి వరకు చూడండి, ఓకేనా? సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళైతే మా కస్టమర్స్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే వైజాగ్ కల్లికి వచ్చినప్పుడు వైజాగ్ కల్లిలో ఉండి వాళ్ళకి నచ్చిన చేపలు అయితే తీసుకొని వాళ్ళ దగ్గర ఫ్రై అండ్ కర్రీ అండ్ చపాతీలు అవన్నీ చేయించుకొని ఇలా బోటింగ్ వస్తూ ఉంటారు. సో మేము బోటింగ్లో ఏం చేస్తామంటే వాళ్ళని ఒక మంచి ఐలాండ్ తీసుకొచ్చేసి ఇలాంటి మంచి బ్యూటిఫుల్ అండ్ ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో అయితే వీళ్ళనైతే పెడతామన్నమాట. సో పెట్టిన తర్వాత వీళ్ళైతే ఫుల్గా ఇక్కడ తినేస్తారు. ఫస్ట్ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ అండ్ వాళ్ళతో పాటు తెచ్చుకున్న వైన్ కానీ అండ్ మందు ఇవన్నీ కూడా ఫుల్గా తాగేసి ఫుల్గా తినేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. చూస్తున్నారు కదా ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో. సో ఇలా ఎంజాయ్ చేసిన తర్వాత వీళ్ళకి స్నానాలు చేయడం అవన్నీ జరుగుతుంది. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. వీడియో అయితే కంటిన్యూ చేయండి. అండ్ ఇక్కడ లొకేషన్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయండి. ఇప్పుడు నేను మీకు చూపించబోయే లొకేషన్స్ చూపిస్తాను చూడండి. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయి లొకేషన్స్. నిజంగా చెప్తే ఇది ఒక ద్వీపంలా ఉంటుందన్నమాట. ఎందుకంటే అటు సైడ్ వాటర్ ఉంటుంది, ఇటు సైడ్ వాటర్ ఉంటుంది, ఫ్రంట్ కూడా వాటర్ ఉంటుంది. బట్ సెంటర్లో మాత్రం మనకు కావాల్సిన విధంగా బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది అనమాట. సో బాగా ఇసుక ఒక మంచి బీచ్ లా ఉంటుంది. నిజంగా ఇక్కడికి వస్తే మాత్రం మీరు మళ్ళీ రిటర్న్ వెళ్ళాలనిపిస్తుంది మీకు, అంత అద్భుతంగా ఉంటుంది ఈ ఊరు. అండ్ ఇక్కడ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. అద్భుతంగా ఉంది ఈ ప్లేస్. నాకు లైట్గా వర్షం పడుతుంది. సో నాకు తప్పదు కాబట్టి, ఎందుకంటే నేను మా కస్టమర్స్ తీసుకొచ్చాను కాబట్టి తప్పదు కాబట్టి వర్షం పడాల్సింది. చాలా వరకు మొత్తం నానిపోయాను. చాలా అంటే చాలా వరకు మొత్తం తడిచిపోయాను అనమాట వర్షంలో. మీకు ఎలాగ తడిచి నిన్న ముందు వరకు చదివింటుంది కదా. సో ఎలాగ తడిచిపోయాను కాబట్టి ఫుల్ ఈ వర్షంలో బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ లొకేషన్స్ మాత్రం నిజం చెప్తున్నా, చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. మీకు ఒకవేళ ఈ టైంలో కనుక మీరు వైజాగ్ వెళ్ళి ప్లాన్ చేసుకుంటే మాత్రం మీకు వర్త్ అంటే అది చూస్తున్నారు. సో ఫ్రెండ్స్ మనతో పాటు ఇంకొక బ్యాచ్ అయితే వచ్చారు, వేరే బోట్ మాట్లాడుకొని. సో చూస్తున్నారు కదా, వాళ్ళైతే టైం అయిపోయింది వాళ్ళ టైము. సో వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి వచ్చేసి 1 అవర్కి 1500 ఛార్జ్ చేశారంట. సో నేనైతే 2.5 అవర్స్కి 1800 ఛార్జ్ చేశాను. సో ఇలా ఉంటుందన్నమాట. సో వెయిటింగ్ పీరియడ్ బట్టి ఛార్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు ఒకవేళ జస్ట్ నార్మల్గా అలా తిరిగి వచ్చేయాలనుకుంటే మాత్రం మీకు 1000 రూపీస్లో కూడా ఈ యొక్క బోటింగ్ అనేది అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ ఐలాండ్కి వచ్చిన తర్వాత మీరు ఎంతసేపు వెయిట్ చేస్తే అంత వెయిటింగ్ ఛార్జెస్ అనేది పడిపోతాయి. ఆల్రెడీ మీరు ముందే మాట్లాడుకొని రావాలి. మీరు బోట్ ఎక్కే ముందు మేము 2 అవర్స్ ఉంటాం, 3 అవర్స్ ఉంటాం, ఎంత అమౌంట్ తీసుకుంటారు అనేది మీరు అక్కడ మాట్లాడుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఆయన చెప్పిన అమౌంట్ మీరు అక్కడే ట్రాలీ చేసుకొని మాట్లాడుకొని అండ్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎంత సమయంకి అయితే మాట్లాడుకున్నారో ఆ సమయం వరకు ఎంజాయ్ చేసి రిటర్న్ వెళ్ళిపోవచ్చు. అండ్ చూస్తున్నారు కదా, వీళ్ళైతే రిటర్న్ వెళ్ళిపోతున్నారు. అండ్ వాళ్ళు ఇప్పుడు క్షేమంగా మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడైతే ఈ యొక్క బోట్లో అయితే ఎక్కారో మళ్ళీ అదే ప్లేస్లో వాళ్ళు అయితే విడిచిపెడతారు అనమాట.
అండ్ దూరంగా 2 బోట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ బోట్లు కూడా ఇప్పుడు మనం ఉన్న ఐలాండ్కే వస్తున్నాయి. సో వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ అవన్నీ తెచ్చుకొని ఇక్కడ ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు. అండ్ అక్కడ దూరంగా బండలు కనిపిస్తున్నాయి చూస్తారా, ఆ బండల కింద కూడా ఆల్రెడీ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో అక్కడ కూడా వాళ్ళు ఫుడ్ తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో చూద్దాం, వాళ్ళు కూడా మన ఐలాండ్కి వస్తారు కదా, వాళ్ళు కూడా చూపిస్తాను నేను, అది కూడా చూద్దాం. సో మ్యాక్సిమం మా వాళ్ళకి తినడం అయిపోయింది. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming up and send you to your mama. Mr. Whip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, don't even try. Just wait for the bullets fly, I'm the last one to die. Drama. Keep it coming up and send you to your mama. Mr. Whip, quick clip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Just when the bullets fly, I'm the last one to die. అండ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మన కస్టమర్లు ఫుల్ ఎంజాయ్ చేశారన్నమాట. అది ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. అండ్ అది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుంటాను, మీరే చూడండి. అండ్ మీరు కూడా ప్లాన్ చేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా వైజాగ్ వెళ్ళే ట్రిప్ ప్లాన్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వైజాగ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీకు చెప్తాను. అన్న ఎప్పుడన్నా ఈ ట్రిప్ ఓవరాల్గా ఎట్లుంది? మీ ఎక్స్పీరియన్స్ బాగుందా? సూపరా? రావచ్చా మా వాళ్ళందరూ? ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బ్లాగ్ చెప్పేస్తే అయిపోతుంది. థ్యాంక్ యూ.